పాస్ కావడం జరిగింది. వారు హెల్త్ బాగాలేకపోయినా సరే పాపం తెనాల నుంచి ఒక కాంపౌండర్ని దగ్గర పెట్టుకొని పిలిచిన వెంటనే రావడం జరిగింది. వారు కూడా పైకి వస్తే బాగుంటుంది. అట్లాగే కేవి సుబ్బారావు గారు మాకు 6-7 తరగతిలో ఇంగ్లీష్ చెప్పినప్పుడు వారు మన చెంచుల గారి ఇంట్లో ఉండేది. కేవి సుబ్బారావు గారికి కొంచెం దానగుణం ఎక్కువ. సింగమనేని పిల్లలకి 2 పిల్లలకి ఫీజు కట్టలేకపోతే 6 రూపాయలు ఆ రోజు ఫీజు. వీరు ఫీజు పే చేసి వాళ్ళ పిల్లలిద్దరిని చదివించాడు అన్నట్లు. అట్లా ఆ టీచర్స్ కూడా ఆ విధంగా ఉండేది, ఇక్కడే ఉండేది టీచర్స్. అదేవిధంగా గుడి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు వారు తెలుగు టీచరు, వారు 6-7 తరగతి. తర్వాత కోటేశ్వర గారు ఉండేది. కోటేశ్వర గారు వారు వస్తానన్నారు కానీ వారు మిస్సెస్ హెల్త్ బాగాలేక నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళారు. వారు తెలుగు టీచర్గా ఉండేది. మా హిందీ టీచర్ ఏమో సాంబశివరావు గారు, బెల్లం సాంబశివరావు గారు. అప్పుడు హెడ్ మాస్టర్ ఎవరు లేకపోతే వారిని ఇన్ఛార్జ్గా పెట్టారు అన్నట్లు. మేము ఉన్నప్పుడు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు ఆ విధంగా మనకి ఫస్ట్ టైము మనకి 100% పాస్ కావడము, తర్వాత మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి దోహదపడిందని చెప్తూ మా టీచర్ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారాలు. నా పేరు సవలం మాలకొండయ్య, మాది కలవాళ్ళ గ్రామం.